అబ్రాడ్ లైఫ్ అందరూ అనుకుంటారు ఒక డ్రీమీ వరల్డ్, ఒక డార్కెస్ట్ సైడ్ ఆఫ్ లివింగ్ అబ్రాడ్. ఫక్ ఆఫ్ సింబల్ చూపించారు. చూసినావా వీడు కర్రోడు ఎట్లున్నాడు చూడు, వీడు ఇప్పుడే వర్క్ వెళ్ళి వస్తున్నట్టున్నాడు, వీళ్ళందరూ మన కంట్రీకి వస్తున్నారు, ఇక్కడికి వచ్చినాక ఎట్లా సర్వైవ్ కావాలా, ఎట్లా అడ్జస్ట్ కావాలని అర్థమవుతుంది. సీజనల్ డిప్రెషన్ ని తీసుకొస్తుంది. రేసిజం అండ్ డిస్క్రిమినేషన్. ఓనర్ ఏంటంటే వీళ్ళు ఎట్లా అంటే అట్లా నా స్లేవ్స్ లాగా పడి ఉంటారని చెప్పేసి, ఇక్కడ కరెన్సీ ఎక్కువ నేను సంపాదించుకొని వెళ్తా రిటర్న్ లా అనుకుంటే మాత్రం ఐ వాంట్ వాటర్ అంటే వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఐ డోంట్ వాంట్ వాటర్ అని చెప్తారు. ఇది ఒక్క విషయం చాలు మీరు యూకేకి రావాలా వద్దని చెప్పేసి. పేరుకి అబ్రాడ్ కానీ చాలా గలీజ్ అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఉంటారు. హాస్పిటల్ కి వెళ్ళాల్సి వస్తే మాత్రం దగ్గర ఎన్ని పైసలు ఉన్నా కూడా వేస్ట్. దూరపు కొండలు నులుపు అంటారు ఆఫ్లైన్ షాప్ ఓనర్స్. ఈ యూకే లో ఏదైనా ఫస్ట్ అండ్ వర్స్ట్ సర్వీస్ ఏదైనా ఉంది అంటే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు నాగేష్ టోయిటీ. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. నా ఓన్ గా నేను నా ఎక్స్పీరియన్సెస్ అండ్ నా పర్స్పెక్టివ్ యూకేలో నా 2 years లైఫ్ లోంచి మీతోనైతే ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ద డార్కెస్ట్ సైడ్ ఆఫ్ లివింగ్ అబ్రాడ్. సో ఇది ఎక్కడైనా సరే మీరు యూఎస్, యూకే, జర్మనీ ఏ కంట్రీలో అయినా కూడా మాక్సిమం ఇట్లానే ఉంటాయి సిచ్యువేషన్స్. సో ఇప్పుడు యూకేలో నేను ఉంటున్నాను. యూకేకి సంబంధించిన ఒక ఇన్సైట్ అయితే మీకు ఇద్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ మన వీడియోలో నేను కొన్ని టాపిక్స్ మీద మాట్లాడతాను. నేను ఇవాళ ఏమేమి టాపిక్స్ గురించి మాట్లాడతాను ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇది గైస్, ఫస్ట్ వచ్చేసి లోన్లీనెస్ అండ్ మెంటల్ హెల్త్. సో లోన్లీనెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ మనము యూకేకి వస్తున్నాము అంటే లోన్లీగా వస్తాము. ఓన్లీ అండ్ లోన్లీ మనం ఒక్కరేమే వస్తాము అండ్ మనకి ఎవరు ఉండరు కాబట్టి లక్కీలీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఇక్కడ ఉంటే ఇంకా అది బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ టు అస్ అని చెప్తా. ఎందుకంటే చాలా మందికి అట్లాంటి ఆప్షన్ అయితే ఉండదు. మోర్ ఓవర్ అందరూ అట్లనే వస్తారు, సింగిల్ గా వచ్చి ఇక్కడ ఒక సర్కిల్ ని క్రియేట్ చేసుకుంటారు. సో చాలా మంది ఫస్ట్ లోన్లీగా ఫీల్ అవుతారు ఇనిషియల్ డేస్ లో. ఇక్కడ సెట్ కావడానికి ఒక 2 to 3 months పడుతుంది. ఈ 2 to 3 months లో అయితే మనం చాలా చూస్తాము. ఒక కల్చరల్ షాక్ ఉంటుంది మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనం మనకంటూ ఒక సర్కిల్ ని క్రియేట్ చేసుకుంటాము. అది ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీలో ఉంటుంది ఆ సర్కిల్ క్రియేషన్ అనేది. సో లక్కీలీ మన లాంగ్వేజ్ ఫ్రెండ్స్ కలిస్తే మనకి మంచిగానే అనిపిస్తుంది. బట్ కలవకపోతే మాత్రం మనం ఫస్ట్ లోన్లీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మనము ఫ్యామిలీని మిస్ అవుతాం. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అని అందరినీ వదిలేసి మనం కంప్లీట్గా డిఫరెంట్ కంట్రీకి వస్తాం కాబట్టి ఆ లోన్లీనెస్ అనేది ఆ ఇనిషియల్ స్టేజ్ నుంచే మనల్ని గట్టిగా వెంటాడుతూ ఉంటుంది. సో ఇనిషియల్ డేస్లో మనకు కాలేజ్లో కానీ యూనివర్సిటీస్లో ఒకవేళ ఫ్రెండ్స్ దొరకకపోతే మాత్రం ఇంకా లోన్లీనెస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఫస్ట్ రాగానే మనకి ఇక్కడ వెదర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మన ఇండియాలో మనకు రోజు సన్నీ, ఎవ్రీడే మనకు సన్ కనిపిస్తుంది. మాక్సిమం డేస్లో మనకు సన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకు చాలా తక్కువ అన్నట్టు సన్. ఒకవేళ ఉన్నా కూడా కొన్ని అవర్స్లోనే ఉంటుంది. అండ్ దాని తర్వాత మనము మొత్తం కంప్లీట్ చీకట్లోనే గడపాల్సి వస్తుంది. అండ్ ఆ క్లౌడీ అండ్ డిప్రెసివ్ ఒక గ్లూమీ మూడ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ రకంగా మనమైతే ఈ వెదర్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ వెదర్ మనకు ఓవరాల్గా ఒక సీజనల్ డిప్రెషన్ని తీసుకొస్తుంది. ఈ రకంగా మనము ఆ లోన్లీనెస్తో ప్లస్ ఈ డిప్రెషన్ రెండు కలిపినాయి అంటే మన ఇంకా మూడ్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో మనకి ఇనిషియల్గా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే పర్లేదు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే మనం వాళ్ళతో సోషలైజ్ అయిపోయి మనం కొంచెం ఈ లోన్లీనెస్ నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరు ఉండరు కాబట్టి చాలా మంది ఇది సఫర్ అవుతారు. ఇది ఎవరు కూడా మాట్లాడరు ఎక్కువ. ఎందుకంటే మనము ఇండియాలో ఉన్నప్పుడు అబ్రాడ్ లైఫ్ని చూస్తాం ఎట్లా అంటే అదొక రంగుల ప్రపంచం, ఇంకా అది డ్రీమీ వరల్డ్ అనుకుంటాము. బట్ అట్లాంటిది ఏముండదు ఇక్కడ. కంప్లీట్లీ డిఫరెంట్. జనాలకి ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఇదంతా బాగుంటుందేమో, అంత డ్రీమ్ లా ఉంటుంది వరల్డ్ అనుకుంటారు. జస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ని చూస్తూ ఉంటాం. మన ఇండియాలో మనం డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళినా కానీ మనల్ని అందరూ వెల్కమింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా వెల్కమింగ్ ఉండదు, చాలా తక్కువ మంది ఉంటారు వెల్కమింగ్. బట్ మనకి ఇక్కడ కనిపించేది ఎట్లుంటుంది అంటే మనం బయటకి ఒకసారి వెళ్ళినామా అంటే జస్ట్ ర్యాండమ్గా రోడ్ మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు కూడా జనాలు మిమ్మల్ని చూసి హే హౌ ఆర్ యూ, యూ గుడ్, యూ ఓకే అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రకంగా వాళ్ళు మనల్ని చూసేసరికి అరే అసలు ఎవరో ర్యాండమ్ స్ట్రేంజర్ నన్ను మాట్లాడిస్తున్నారు మనం అనుకుంటాము. బట్ నిజంగా వాళ్ళు అది ఒక మీనింగ్ఫుల్గా అడుగుతున్నారా, మనల్ని నిజంగా మనల్ని ఒక అడుగుదామని అనుకుంటున్నారా అంటే అట్లా కాదు. ఎందుకంటే జస్ట్ వీళ్ళు సైలెన్స్ని బ్రేక్ చేయడానికి అట్లాంటి మాటలు అయితే వాడతారు. సో వాళ్ళు మనల్ని ఓకే మేట్ అంటే నిజంగా వాళ్ళు నువ్వు మంచిగా ఉన్నావా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు అనుకునే అర్థం అయితే కాదు అది యాక్చువల్గా. సో చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా వాళ్ళు దే ఇంట్రెస్ట్ టు టాక్ విత్ యూ అండ్ నువ్వు ఎట్లున్నావు అని అడుగుతారు. అది చాలా తక్కువ మంది అన్నట్టు. సో ఎవరైనా ఫ్రెండ్స్ మీరు యూకేలో ఉన్న వాళ్ళని అడగండి ఈ సిచ్యువేషన్ నిజమా కాదా అని చెప్పేసి. ఎందుకంటే ఇది నిజము. చాలా మంది ఇది గైస్ ఈ రకంగానైతే మనకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటాం కాబట్టి ఇక్కడ మనకు ఇనిషియల్ డేస్ లో ఎవరు ఉండరు కాబట్టి ఈ లోన్లీనెస్ అనేది మనకు స్లోగా కిక్కిన్ అయ్యి అది డిప్రెషన్ లాగా మారుతుంది. అండ్ చాలా మనము హోమ్ సిక్ గా ఫీల్ అవుతాం ఇనిషియల్ డేస్ లో.
అండ్ ఇనిషియల్ డేస్‌లో కాకుండా ఇప్పుడు నార్మల్‌గా కొంతమంది ఇక్కడికొచ్చినాక యూనివర్సిటీలో ఫ్రెండ్స్‌ని చేసుకుంటారు. సో, మాక్సిమం కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ అయినోళ్ళు కూడా అందరూ కమర్షియల్‌గా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు ఒక అడ్వాంటేజ్ తీసుకుంటారు మన నుంచి. మనల్ని ఏదో రకంగా వాడుకుందామని చూస్తారు. ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ఇంటెన్షన్ ఉంటది. సో, నీకు నిజంగా ట్రూ ఫ్రెండ్స్ అనేటోళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు. అండ్ నిజంగా సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ ఏ రకంగా ఉంటారంటే ఇంకా ఏదో ఒక రకంగా ముందుకెళ్ళిపోవాలా అనుకుంటారు. అది ఎట్లుంటదంటే ఇంకా ఎవరి గురించి కేర్ చేయరు. వాళ్ళే చూసుకుంటారు. చాలా సెల్ఫిష్‌గా ఉంటారు. సో, ఈ కంట్రీస్ వచ్చినాక జనాలు ఆటోమేటిక్‌గా మారుతారు. అది ఎవరైనా సరే. సో, ఈ రకంగా మనము నిజంగా మంచి మన గురించి ఆలోచించే ఫ్రెండ్స్ దొరకడం అనేది మనకు చాలా రేర్ అన్నట్టు. ఒకవేళ మీకు అట్లాంటి ఫ్రెండ్స్ దొరికితే యూ ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్తా. సో, లక్కీలీ నాకు కూడా అట్లాంటి ఫ్రెండ్స్ దొరికిర్రు. అండ్ నేను కూడా నా హార్డెస్ట్ డేస్‌ని వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళ సజెషన్స్‌తో నేను ముందుకొచ్చేసిన. సో, ఇది గైస్ మనము ఫ్యామిలీ సపోర్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ దొరకదన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా అయితే వాళ్ళకి చెప్దామా అనుకుంటాం. బట్ అంత దూరంలో ఉంటారు. ఏదైనా చెప్తే వాళ్ళే టెన్షన్ పడతారని చెప్పేసి మనం చెప్పము. సో, ఏదున్నా కూడా మనము మన ఓన్‌గా మనమే డీల్ చేసుకుంటాము. అది జనాలతో గాని, సిట్యుయేషన్స్ గాని ఏదైనా సరే. సో, ఇది గైస్ ఈ లోన్‌లీనెస్ అనేది మనకు మెల్లమెల్లగా మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తది. అండ్ మనం ఎవరితో మాట్లాడుకోకపోతే, సోషలైజ్ అవ్వకపోతే ఇది గట్టిగా ఎఫెక్ట్ చేస్తది. సో, లెట్స్ గెట్ ఇంటు ద అనదర్ టాపిక్ విచ్ ఈస్ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్. సో, చాలామంది అనుకుంటారు అరే మారిపోయినాయి కదా! యూకే అండ్ ఈ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ మారిపోయినాయి. ఏం లేదు రేసిజం అట్లాంటిది ఏముండదు. డిస్క్రిమినేషన్ ఏముండదా అనుకుంటారు. బట్ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్ ఉంటది. అది మనకు కనిపిస్తదా అంటే అది మీరు డీప్ ఇన్‌సైడ్ ఒక వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తది. వాళ్ళు చాలా మందిని మీరు కలుస్తారు. వాళ్ళకేందంటే అసలు వర్కింగ్ క్లాస్ పీపుల్ అసలు పట్టించుకోరు. ఎవరొస్తే ఏంది, ఏందనేది ఉంటారు. బట్ కొంతమందుంటారు. కొన్ని ఓల్డర్ జనరేషన్స్ ఉంటారు. కొంతమంది న్యూయర్ జనరేషన్స్ ఉంటారు. నేను నా పర్సనల్ ఇనిషియల్ డేస్‌లో ఒక 1, 2 మంత్స్‌లో అది నేనే ఫేస్ చేసిన. అంటే చాలా నాకు బాధగా అనిపించింది. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే మనము స్టార్టింగ్‌లో వచ్చేసి యూకే అంటే యాక్సెప్టెన్స్ అందరిని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మంచిగుంటది స్టూడెంట్స్ గాని మనం అనుకునే వస్తాము. బట్ ఇక్కడికొచ్చినాక వాళ్ళ బిహేవియర్ అనేది మనల్ని డిసార్టెన్ చేస్తది. ఎట్లా అంటే నేను బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు జస్ట్ బస్ ఎళ్తది కదా! డబుల్ డెక్కర్ బస్ ఉంటది. అండ్ దానికి ఫ్రంట్ సీట్‌లో పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇద్దరు పిల్లలు కూర్చొని వాళ్ళు నాకు ఇట్లా ఫక్ ఆఫ్ సింబల్ చూపిచ్చిర్రు. ఫక్ ఆఫ్ సింబల్ నాకెందుకు చూపిచ్చిర్రు అని నేను అనుకుంటా ఉండే. బేసిక్‌గా నాకు అదేం అర్థం కాలేదు. వాళ్ళు నన్నెందుకు చూపిస్తున్నారు? వాళ్ళని నేనేమనలేను. నేను జస్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళెందుకు చూపిచ్చబోతున్నారు అని అనుకున్నా. ఈవెంచువల్‌గా నేను ఒక ఇంట్లో ఉంటుండే. సేమ్ ఆ ల్యాండ్ లార్డ్‌ని అడిగిన. ఎందుకు వీళ్ళు ఇట్లా చూపిచ్చిర్రు? నేను ఎవరిని ఏమనలేను అని అంటే చెప్పిండు. వాళ్ళు కొంచెం క్రేజీగా బిహేవ్ చేశారు. అదంతా పట్టించుకోకు. లైట్ వాళ్ళంతా చిన్న పిల్లలే అని చెప్పేసి. సో, సేమ్ టు సేమ్ ఇంకొకటి యూకేలో నార్మల్‌గా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరు హార్న్ కొట్టరు. ఏదైనా తప్పు అయితే తప్పించి లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ హజార్డ్ ఉంటే తప్పించి హారన్ కొట్టరు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ రోడ్ పక్కన పేమెంట్ మీద ఆ 2 కార్లు స్లో చేసుకొని హార్న్ కొట్టి మరీ ఎళ్ళిపోయారు. బేసిక్‌గా మనకేమనిపిస్తది వాళ్ళు ఏదో ముంగట ఇంకో కార్ ఉందో లేదా బస్ ఉందో ఏదన్నా సంథింగ్ ఉందో అనుకుంటాం. బట్ అక్కడ ఏముండది. ఉన్నది నేను నా ఫ్రెండ్ ఉన్నాము. అండ్ ఈ సిట్యుయేషన్‌లో ఇంకా చాలా గట్టిగా ఫీల్ అయిపోయింది. ఏందిరా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి. సో, ఇంకోటి నా ఫ్రెండ్ ట్రైన్‌లో వస్తున్నప్పుడు వాడు హెడ్‌సెట్ పెట్టుకున్నాడు. ఆ వర్క్ నుంచి వస్తున్నాడు నైట్‌లో. అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ ఉన్నారు. పక్క సైడ్‌లో ఉన్నారు. సో, వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మావోడు హెడ్‌సెట్ పెట్టుకున్నాడు కదా! ఈడికి ఇనిపియదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీడు చూసినావా వీడు కర్రోడు ఎట్లున్నాడు చూడు. వీడు ఇప్పుడే వర్క్‌కెళ్ళి వస్తున్నట్టున్నాడు. వీళ్ళందరూ మన కంట్రీకి వస్తున్నారు. అంటే మన జాబులు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇట్లా ఫిల్తీగా మాట్లాడుతా ఉండే. సో, అది మా ఫ్రెండ్ హెడ్‌సెట్ పెట్టుకున్నాడు గానీ సౌండ్ తక్కువ ఉండడం వల్ల అదంతా ఇన్నాడు. అది మా ఫ్రెండ్‌కి ఒక గట్టి ఫీలింగ్ వచ్చేసింది. సో, ఇంకోటి నేను స్టార్టింగ్ డేస్‌లో నేను బార్‌లో గూడా వర్క్ జేసిన. బార్‌లో వర్క్ జేసినప్పుడు నార్మల్‌గా అందరూ తాగి ఉంటారు గదా! అని జెప్పేసి అనుకుంటాము. బట్ మనల్ని చూసి, మన కలర్‌ని జూసి మనకు వాళ్ళు మనకిచ్చే ట్రీట్‌మెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఇది ఏముంది బేటా నువ్వు మంచిగానే ఉన్నావు గదా! అనుకుంటారు అందరూ. బట్ అట్లేం లేదు. ఇక్కడ సిట్యుయేషన్స్ ఉంటాయి. మనకు మంచి జనాలు కనిపిస్తారు. చెడ్డ వాళ్ళు గూడా కనిపిస్తారు. అందరి నుంచి మనం ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతా ఉంటాము. సో, ఇది గైస్ ఈ రకంగానైతే ఈ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్ అనేది సటిల్‌గా ఉంటది. అండ్ కొన్ని దగ్గరలలో మనకు గట్టిగా కనిపిస్తది. అప్పుడు కనిపించినప్పుడు మనకు స్టార్టింగ్ డేస్‌లో చాలా డిసహార్టెన్ అనిపిస్తది. తర్వాత వచ్చేసి వదిలేస్తాం. ఎందుకంటే నిజం చెప్పాలంటే మన ఇండియన్స్‌కి ఉన్నంత కల్చర్ అండ్ మనం ఇంకొకళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళు అట్లా ఇయ్యరు. సో, మనము ఎట్లా అంటే ఇంక వదిలేస్తాము. ఇంకొకళ్ళని నార్మల్‌గా మనిషికి రెస్పెక్ట్ ఇస్తాం. అట్లుంటాం మనం. సో, బేసిక్‌గా అందరూ అట్లా ఇయ్యరు. మన కలర్‌ని, మన రేస్‌ని బట్టి మనకు రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. సో, ఈ రకంగానైతే ఈ సిట్యుయేషన్ అయితే ఉంటది.
ఇంకా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వచ్చిన టైంలోనే నేను మీకు షేర్ చేసుకున్నాను. సో, మీరు ఒకవేళ యూకేలో ఉన్నవారు ఎవరైనా చూస్తా ఉంటే కామెంట్‌లో తెలియజేయండి మీకేమన్నా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే. అండ్ ఇదే విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను దీంట్లో నాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందని కూడా చెప్తాను. నేను చాలా మంది 50 ఇయర్స్ ప్లస్ ఉన్న ఓల్డర్ జనరేషన్స్ వాళ్ళని కలిసిన. ఎవరిని కలిసినా కూడా వాళ్ళు మన ఇండియన్స్ గురించి ఒక మంచి పర్స్పెక్టివ్ ఉంటది వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మన కంట్రీకొచ్చి లూట్ చేసుకున్నారు. అండ్ మన కంట్రీ వాళ్ళు ఈ కంట్రీ డెవలప్‌మెంట్ కోసం చేసిన ఒక కృషి ఏందంటే వీళ్ళకి చాలా మందికి తెలుసన్నట్టు. ఇప్పుడు నేను చెస్టర్ ఏరియాలో ఉంటున్నా. చెస్టర్ ఏరియాలో ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ వాళ్ళందరూ వార్‌లో ఉన్న వాళ్ళందరూ. సో, వాళ్ళు ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. లైక్ ఆ టైంలో మనల్ని ఈ బ్రిటిష్ కాలనైజ్ చేసినప్పుడు. సో, వీళ్ళు చెప్తా ఉంటారు. ఇండియన్స్ అంటే మాకు మంచిగా మీరంతా మంచి కంట్రీ అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుతా ఉంటారు. మనకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మన ఇంకొక టాపిక్ వచ్చేసి జాబ్ ఎక్స్‌ప్లాయిటేషన్. చాలా మంది స్టూడెంట్స్ మనకిక్కడ జాబ్ దొరకక కొన్ని స్టోర్స్‌లలో చేస్తారు. మన ఇండియన్ స్టోర్స్ గాని, దేశీ స్టోర్స్‌లో చేస్తారు. ఇక్కడ ఏందంటే ఇక్కడ ఓనర్స్ మనకు అంటే తక్కువ ఇస్తారు. రెగ్యులర్‌గా పే వచ్చేసి ఇప్పుడు 11-12 పౌండ్స్ నడుస్తా ఉంటే వీళ్ళేందంటే మనకు 8-9 పౌండ్సే ఇస్తారు. అండ్ మిగతా క్యాష్ అంతా వాళ్ళు జస్ట్ మనకు పేరోల్ జనరేట్ చేసి వాళ్ళు ఓన్‌గా క్యాష్ చేసుకుంటారు. ఇక్కడ ఏందంటే మేజర్‌గా తమిళ్ ఓనర్స్ అయితే ఉంటారు. షాప్ ఓనర్స్ వీళ్ళేం చేస్తారంటే మన స్టూడెంట్స్ రాంగానే పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కోవాలని చెప్పేసి వెళ్తా ఉంటారు. వెళ్తే స్టార్టింగ్‌లో వీళ్ళని ఓకే జాబ్ ఉందని చెప్తారు. ఒక ట్రయల్ షిఫ్ట్‌కి రండి అని చెప్తారు. ట్రయల్ షిఫ్ట్‌కి రమ్మని చెప్పేసి ఒక 1 వీక్ నీకు ట్రైనింగ్ అని చెప్తారు. ఆ ట్రైనింగ్ టైమ్‌లో నీకు పే అనేది ఉండదు. సో, నార్మల్‌గా నువ్వు ఎక్కడైనా సరే ఇంకా నార్మల్‌గా ఏదైనా పెద్ద కంపెనీస్‌లో నువ్వు టెస్కో గాని, ఆజ్డా గాని డిఫరెంట్ కంపెనీస్‌లో నీకు ఒకవేళ జాబ్ వచ్చిందంటే వాళ్ళు ట్రైనింగ్‌లో కూడా మనకు పే చేస్తారు. బట్ ఇక్కడ దేశీ కంపెనీస్ ఓనర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న షాప్ ఓనర్స్, ఆఫ్ లైసెన్స్ షాప్ ఓనర్స్ వీళ్ళు ఒక 1 వీక్ గాని, 15 డేస్ గాని నీకు ట్రైనింగ్ అని చెప్పేసి నీకు ట్రైనింగ్‌లో పే ఏమి ఉండదు. నీకు జాబ్ కావాలంటే రా అని చెప్తారు. సో, అట్లా మనకి ఎవ్రీ వీక్ మనల్ని ఒక 20-30 అవర్స్ వర్క్ చేపించుకుంటారు. చేపించుకొని మనకేం పే చేయరు. ఇంకా కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ ఏం చేస్తారంటే ట్రయల్ షిఫ్ట్ అని చెప్తారు. ట్రయల్ షిఫ్ట్ అని చెప్పి ఒక 1 మంత్ కొంతమందైతే 1 మంత్ ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో గాని, రెస్టారెంట్స్‌లో గాని 1 మంత్ 15 డేస్ అట్లా వర్క్ చేపించుకొని ఇంకా మాకిప్పుడు ప్రెజెంట్ అయితే వేకెన్సీ లేదు. నీకు నెక్స్ట్ ఉన్నప్పుడు నీకే కాల్ చేస్తాము. నెక్స్ట్ టైమ్ రా అని చెప్తారు. సో, ఈ రకంగానైతే ఈళ్ళు చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తారు. ఈ రకంగానైతే చాలా మంది ఓనర్స్ ఉంటారు. మెయిన్‌గా వచ్చేసి తమిళ్ ఓనర్స్ అండ్ శ్రీలంకన్స్ అయితే ఉంటారు. ఇది ఇది మీకు ఎక్కడ కూడా కనిపియది. నా వీడియోలో కనిపిస్తది. ఒకవేళ మీరైతే ఎవరైనా అఫెండ్ అయితే నేనైతే అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ థట్. బట్ రియాలిటీ చెప్తున్నా నేను. ఎక్కడైనా సరే మీరు గుర్తుంచుకోండి. ఎవరైనా సరే మీకు అండర్ పే చేస్తున్నారు, తక్కువ పే చేస్తున్నారు అండ్ ఎక్కువ వర్క్ ఇస్తున్నారు అంటే యూ డోంట్ హ్యావ్ టు వర్క్ దేర్. డెఫినెట్లీ మీకు ఇంకా బెటర్ జాబ్ దొరుకుతది. మీరు ట్రై చేయండి. బట్ ఆళ్ళ దగ్గరనైతే స్లేవ్స్ లాగా పని చేయకండి. మీరు చదువుకోవడానికి వచ్చిర్రు. అది చదువుకోవడం అనేది ఇంపార్టెంట్ మీకు. మీరు వర్క్ చేయడం అనేది అస్సలకే ఇంపార్టెంట్ కాదు. మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లున్నా సరే గానీ మీరు స్లేవ్స్ లాగానైతే పని చేయకండి. ఇది ఇప్పుడు 2025 ఇది నడుస్తుంది. సో, బీ కేర్‌ఫుల్ గైస్. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా ఆఫ్ లైసెన్స్ స్టోర్‌లో గాని ఎక్కడైనా వర్క్ చేస్తా ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళకి మొత్తం తెలుస్తది ఇట్లాంటి కథలన్నీ. ఓకేనా? సో, ఈ రకంగానైతే మన జాబ్ ఎక్స్‌ప్లోయిటేషన్ అయితే జరుగుతది యూకేలో. సో, సెకండ్ టాపిక్ వచ్చేసి మన ఫైనాన్షియల్ బర్డెన్. సో, మనం ఇక్కడికొచ్చేస్తాము. ఇక్కడికొచ్చిన తర్వాత రియాలిటీ మనకి చాలా డిఫరెంట్‌గా ఉంటది. మనం అక్కడే ఉండేమనుకుంటామంటే ఇప్పుడు ఇండియాలో గాని, మన కంట్రీలో ఉండేమనుకుంటాం. ఓకే మనకి ఇంకా లైఫ్ సెట్ అక్కడికి పోగానే జాబ్ దొరుకుతది, పైసలు వచ్చేస్తాయి అనుకుంటాం. బట్ ఇక్కడ లివింగ్ కాస్ట్ అనేది ఘోరంగా ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా ఒక రెంట్ వచ్చేసి ఇప్పుడు లండన్ గాని, ఇంకా ఇప్పుడు ఔట్‌స్కర్ట్స్ ఇప్పుడు చెస్టర్ అనేది చాలా కాస్ట్‌లీయెస్ట్ ఏరియా. సో, ఇక్కడ కూడా బేసిక్ రెంట్ వచ్చేసి నీకు 400-600 ఆ మధ్యలో ఉంటది. నార్మల్‌గానే రెంట్ అంతా పే చేస్తున్నప్పుడు మన ఫుడ్ ఇంకా మిగతా గ్రాసరీస్ వీటన్నిటికి 200-300 పౌండ్స్ అయితే అవుతాయి. సో, ఈ రకంగా ఒక నార్మల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఒక పర్సన్‌కి 600-800 మధ్యలో అయితే అయితాయి. ఇంకా ఎక్కువ కూడా అవుతాయి మన లైఫ్ స్టైల్‌ని బట్టి. సో, నార్మల్‌గా ఈ రకంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించుకోనికి మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక హౌస్ తీసుకుంటారు రెంటల్‌గా ఒకళ్ళ పేరు మీద తీసుకొని దాంట్లో 3-4 మెంబర్స్ ఉంటారు. ఈ రకంగా ఉండి దాన్ని రెంట్స్‌ని స్ప్లిట్ చేసుకుంటారు. ఈ ఉండడం అనేది అఫీషియల్‌గా ఎక్కడ కూడా అది లీగల్ కాదు. బట్ మన వాళ్ళు చాలా మంది ఒకటే స్పేస్‌లో చిన్న రూమ్స్‌లలో ఇద్దరైతే ఉంటారు. అండ్ చాలా క్లమ్జీ స్పేసెస్‌లో ఉంటారు. అండ్ ఇండియాలోనన్నా బెటర్‌గా ఉంటారేమో గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత పేరుకే అబ్రాడ్ గానీ, చాలా గలీజ్ అండ్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఉంటారు. సో, ఇది గైస్ ఈ రకంగానైతే ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మనకు వేరే లెవెల్‌లో ఉంటది. అది మనకు ఈ టెన్షన్ అనేది ఘోరంగా ఉంటది. ఒకవేళ మీరు లోన్స్ తీసుకొని వచ్చేసి ఫ్యామిలీ మనీ తోటి వచ్చారంటే నార్మల్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలా, అప్పులు కట్టుకోవాలా అనుకుంటే వాళ్ళకి మాత్రం చాలా ప్రెషర్ ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి ఇంటి నుంచి సపోర్ట్ ఉండకపోవడంతోటి మనం ఓవరాల్‌గానైతే చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అయిపోతాము. అండ్ ఈ బర్డెన్ అనేది మనకు రోజు క్యారీ చేయడం వల్ల మన మెంటల్ హెల్త్ అనేది చాలా నుక్సాన్ అయిపోతది. ఇది గైస్ ఈ రకంగానైతే ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడైనా సరే రియాలిటీ చెక్ అనేది తీసుకోవాలా.
మనకు అందరికీ ఒకటే ఉంటది. ఆ ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎళ్ళాలా అని ఒకటే ఉంటది. బట్ ఎళ్ళినంక సిట్యుయేషన్ ఎట్లుంటదని జెప్పేసి అందరూ ఒక ఇన్‌సైట్ తీసుకుంటేనే ఇక్కడికొచ్చినంక ఎట్లా సర్వైవ్ గావాలా, ఎట్లా అడ్జస్ట్ కావాలనేది అర్థమైతది. సో, ఇన్‌స్టాగ్రామ్‌లలో, సోషల్ మీడియాలో ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఫోటోలు, పోస్ట్‌లు, రీల్స్ జూసి ఇదే ఉంటది లైఫ్ అని అనుకుంటే మాత్రం తప్పు అది. ఎప్పుడైనా సరే ప్రతి దానికి డార్కెస్ట్ సైడ్ ఉంటది. మనం పాజిటివ్స్ చూసుకొని ఎళ్తాము. బట్ డార్క్‌ని గూడా అంటే నెగెటివ్స్‌ని గూడా అంతే రకంగా బ్యాలెన్స్ చేయగలిగితేనే మనము ఇక్కడికి రావాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడికొచ్చిన తర్వాత సఫర్ అవుతారు. సఫర్ అయ్యి ఇక్కడ సస్టైన్ అవ్వకుండా మళ్ళా రిటర్న్ బ్యాక్ అయితారు. అండ్ కొన్ని లక్షల లోన్‌లు వాళ్ళయి ఇంకా పెట్టుకొని రిటర్న్ ఎళ్తారు. సో, ఈ రకంగానైతే గైస్ మనం వస్తున్నాము దేనికి అనేది మనము ప్రాపర్‌గా పాయింట్ ఔట్ జేసుకొని, ఇక్కడికొస్తే మనకు పైసలు ఎక్కువ గదా! ఇక్కడ కరెన్సీ ఎక్కువ నేను సంపాదించుకొని ఎళ్తా రిటర్న్‌లో అనుకుంటే మాత్రం ఇప్పుడు సిట్యుయేషన్స్ అట్లా లేవు. సో, ఈ రకంగానైతే మీకు ఒక ఇన్‌సైట్ అయితే ఉండాలి. సిట్యుయేషన్ ఎట్లుంటది అండ్ ఇక్కడికొచ్చినాక రియాలిటీ ఎట్లుంటది అని జెప్పి. తర్వాత వచ్చేసి మనం లాంగ్వేజ్ బ్యారియర్ గురించి మాట్లాడదాము. ఇక్కడికొచ్చిన తర్వాత మనకు ఒకవేళ మంచి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఒక ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే మంచి స్కూల్‌లలో చదువుకొని, మంచి కాలేజ్‌లో చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి బానే ఉంటది. ఇక్కడికొచ్చినాక కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నేను చూసిన వాళ్ళు ఇప్పుడు నేను గూడా ప్రాపర్‌గా అవ్వలేను. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడుతుంది నాకు అర్థం కాదు అసలు. సో, నేను దాన్ని ప్రాసెస్ చేసుకోనికి చాలా టైం తీసుకుంటా. అండ్ ఒక్కొక్కసారి మిస్‌అండర్‌స్టాండింగ్ అయితది. సో, ఈ రకంగానైతే మనకు కమ్యూనికేషన్ బ్యారియర్ అనేది ఉంటది. ఇప్పుడు ఏదైనా సరే మన భాషలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామంటే మన ఫీలింగ్ అనేది ఎగ్జాక్ట్ అపోజిట్ పర్సన్‌కి మనం కరెక్ట్‌గా కన్వే చేయగలుగుతాం. బట్ ఆ భాష అనేది మనకు కరెక్ట్‌గా తెలియనప్పుడు మనమైతే 100% కమ్యూనికేట్ చేయలేము. అండ్ అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే జరుగుతా ఉంటాయి. సో, ఈ రకంగా మనము ఇక్కడికొస్తున్నామంటే మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ని చాలా మట్టుకు పెంచుకోవడానికి ట్రై జేయాలా. అక్కడనే మనము మంచిగా దాన్ని ప్రాక్టీస్ చేసుకొని కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకొని రావాలా. సో, వచ్చిన తర్వాత మనం ఇక్కడ స్లోగా మనకు టైం గడుస్తున్న కొద్దీ వీళ్ళ యాక్సెంట్, వీళ్ళ గెస్చర్స్ మనకు అర్థమవుతా ఉంటాయి. సో, దాని రకంగా మనం మూవ్ ఆన్ అవుతాము. బట్ ఓవరాల్‌గానైతే ఇంకా మరీ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా, ఇంగ్లీష్ మాట్లాడలేకుండా వస్తే మాత్రం మన వర్క్ ప్లేస్‌లో గాని, మనము ఇక్కడ యూనివర్సిటీలో గాని చాలా ఫేస్ చేయాల్సొస్తది ఇబ్బందులు. సో, ఈ రకంగా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళు ఎట్లా సస్టైన్ అయితారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అసలు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఐ వాంట్ వాటర్ అంటే వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఐ డోంట్ వాంట్ వాటర్ అని చెప్తారు. సో, ఈ రకంగా ఆ కన్వే అనేది కంప్లీట్ అపోజిట్ ఉంటది. బట్ అట్లా గూడా వాళ్ళు ఇక్కడ సస్టైన్ అయితున్నారు. ఇదే ఒకవేళ సర్వీస్ సెక్టార్‌లో ఇట్లాంటి వాళ్ళున్నారనుకోండి. ఒక కస్టమర్‌కి ఇప్పుడు మనం ప్రాపర్‌గా కస్టమర్ సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళకి ఆబ్వియస్‌గా ఒక ఫీలింగ్ ఉంటది. వీళ్ళు ఎట్లొచ్చిర్రా నాయనా ఈ కంట్రీకి ఎట్లా సస్టైన్ అయితున్నారు అని జెప్పేసి ఇంత కరెక్ట్‌గా సర్వీస్ లేదని జెప్పి వాళ్ళు కంప్లెయింట్ ఇస్తారు. నేను సేమ్ టు సేమ్ ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్ని చూసినా గాబట్టి నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచి జెప్తున్నా. సో, ఇప్పుడొచ్చేసి మనం కల్చరల్ షాక్ గురించి మాట్లాడదాము. కల్చరల్ షాక్ అంటే ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇది ఓవరాల్‌గా ఎట్లుంటదంటే మనం ఇండియాలో ఒక రకంగా పెరుగుతాము. మన బిహేవియర్స్, మన అలవాట్లు, మన ట్రెడిషన్ ఇదంతా డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా డిఫరెంట్‌గా ఉంటది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతా నేను ఎట్లా అంటే మనం ఎక్కడైనా మనకంటే పెద్దవాళ్ళని ఎల్డర్స్‌ని మనం ఎట్లా పిలుస్తామంటే సార్ అని పిలుస్తాము. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళంటే అన్న, అక్క, చెల్లి అట్లా ఆ రకంగా మనము మళ్ళ మంచిగా పిలుస్తాం. ఇక్కడ అట్లా ఏముండదు. నార్మల్‌గా ప్రతి ఒక్కరిని గూడా వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో ఇప్పుడు మా ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రొఫెసర్స్‌ని మనం సార్, మేడమ్ అని జెప్పేసి పిలవద్దు. పిలిస్తే వాళ్ళు నన్ను నా ఫస్ట్ నేమ్ పెట్టి పిలువు అని అడుగుతారు. అంటే అది వాళ్ళేందంటే మనము ఒక రకంగా ఒక స్టీరియోటైప్ లాగా ఉంటది. మనం సార్ అని జెప్పేసి ఇక్కడ నేను చాలామంది కామెంట్ జేయడం గూడా జూషినా. ఇండియన్స్ అంటే సార్ అని జెప్పేసి ఇట్లా మనల్ని క్రిటిసైజ్ చేస్తూ కామెంట్ జేస్తా ఉంటారు. సో, ఈ రకంగానైతే మన దగ్గరోళ్ళు గాని ఎవరైనా సరే వీళ్ళందరిని మనం ఇట్లా పేరు పెట్టే పిలుస్తాము. అక్కడ ఇట్లా సార్‌లు, మేడమ్‌లు అని జెప్పేసి గారు, మీరు అని జెప్పేసి ఏముండది. సో, తర్వాతొచ్చేసి ఇప్పుడు బస్‌లో గిట్లా సైలెన్స్. మన ఇండియాలో ప్రతి దగ్గర ఇంకా చేపల మార్కెట్ లాగానే ఉంటది. బట్ ఇక్కడ అట్లా గాదు. మన పబ్లిక్ ప్లేస్‌లో వాడుతున్నప్పుడు చాలా సైలెంట్‌గుంటది. మనము అది గూడా నేర్చుకోవాలా. ఎందుకంటే మనం ఏదైనా ఫోనొచ్చిందంటే లోడ వాగేస్తా ఉంటారు మనోళ్ళు పెద్దగా సౌండేసుకొని. బట్ ఇక్కడ అట్లేముండదు. చాలా పీస్‌ఫుల్‌గా అందరూ ఇంకొకరికి డిస్టర్బ్ గాకుండా ఉంటారు. సో, ఈ రకంగా మనం అలవరుచుకోవాలి. ఇట్లాంటి కొన్ని విషయాలైతే ఉంటాయి. ఇంకోటేందంటే మనం మాట్లాడతాం గదా! మనం మాట్లాడేది మనకు చాలా యాక్సెంట్ ఎక్కువుంటది. మనం మాట్లాడినప్పుడు వాళ్ళకర్థం గాదు. ఇంకా మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్ అని మళ్ళీ అడుగుతా ఉంటారు. అప్పుడు మనకి ఎంబారస్మెంట్ ఉంటది. ఒరేయమ్మ నేను మాట్లాడేది ఆడికి అర్థమైతలే అని జెప్పేసి అదొకటుంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ మనం ఎక్కడ జూసినా గూడా పబ్ కల్చర్ అనేది చాలా నార్మల్. ఈళ్ళు పొద్దుగాల లేసినప్పుడే ఇంగ పబ్‌కెళ్ళిపోయి ఇంకా ఒక బీర్ తాగేసి చిల్ అయిపోతారు. సో, మనమేందంటే మనం టెంపుల్స్‌కెళ్తే ఈళ్ళు పబ్‌కెళ్తారు. అట్లాంటివుంటాయి కథలు. సో, ఇది గూడా వాళ్ళ ఒక నార్మల్ అది కల్చర్‌లో. ఇంకా బట్టలైతే మనం చెప్పనవసరం లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ వీళ్ళ స్టైల్ ఫాలో అవుతారు. అండ్ ఒకవేళ మనం ఫాలో అయినామనుకో ఏంది మొత్తం యూకే అదే ఫారెన్ ఎళ్ళినప్పటి నుంచి మొత్తం ఆళ్ళ కల్చర్ ఫాలో అయితున్నారంటారు. ఒకవేళ మారలేమనుకో,
ఇంకేంది లోకల్‌గా లెక్కనే ఉన్నామా అంటారు. సో, ఈ రకంగా అయితే డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత ఓవరాల్‌గా నువ్వు మన కంట్రీకి బిలాంగింగా కాదా? లేకపోతే ఈ కంట్రీకి బిలాంగింగ్ అంటే ఆబ్వియస్‌గా కాదు. సో, మన ఐడెంటిటీ ఒక క్లాష్ ఒస్తది. నువ్వు నిజంగా ఎక్కడికి చెందినోడివి. అది అది ఇంటికి చెందినోడివి కాదు. ఇక్కడ చెందినోడివి కాదు. మధ్యలో ఎటు కాకుండా ఉంటాం. సో, ఈ రకంగానైతే మన ఐడెంటిటీ క్లాష్ అయితే ఒకటుంటది. ఇంకా మేజర్ థింగ్ వచ్చేసి హెల్త్ అండ్ హాస్పిటల్స్. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మనకి ఏదైనా ఒక చిన్న ఇబ్బందొచ్చేసి ఒక ఫీవర్ వచ్చిందో, లేకపోతే మనం సిక్ అయినామా అనుకుంటే, హాస్పిటల్‌కి పోదామనుకుంటే, ఇంకా మనకాడ పారాసెటమాల్ తప్పించి ఇంకేం దొరకదు. అంటే ఇంకా ఎంత ఎమర్జెన్సీలో పోయినా గూడా ఆడ అసలు మనల్ని టేక్ ఓవర్ చేయనే చేయరు. చాలా ఇబ్బందుంటది. హాస్పిటల్ విషయంకొచ్చేస్తే ఇంకా నేను హాస్పిటల్ సెక్టర్ కాబట్టి నాకు తెలుసు. అండ్ ఏదైనా సరే వీళ్ళు అప్ టు డేట్ ఉంటది. పేపర్ వర్క్ ఎక్కువుంటది. సో, ఏదైనా సరే నాకు మనం ఇండియాలో గనుక ఇట్లా ఎళ్ళంగానే నాకిట్లా పెయిన్ వస్తుందని చెప్పంగానే మనం డైరెక్ట్‌గా డాక్టర్‌తో కన్సల్టేషన్ అట్లా ఏముండది. నార్మల్‌గా మనకి ఈడ నర్సెస్ ఉంటారు. వాళ్ళే మన సింప్టమ్స్ అన్నీ తీసుకుంటారు. వాళ్ళంతా చెప్పేసి ఓకే. ఈ సింప్టమ్స్ అన్ని చూసుకొని ఓకే. అదుంది గదా! ఇదేసుకోండి తగ్గిపోతదని జెప్పేసి ఇంకా మళ్ళా రిపీట్ అయితే మళ్ళా రండి అని జెప్పి చెప్తారు. అంటిల్ అన్‌లెస్ ఇంకా అది మరీ సీరియస్ అయితే తప్పించి డాక్టర్ దగ్గరికి పంపియ్యరు. అండ్ అపాయింట్‌మెంట్స్ దొరకడం గూడా చాలా టఫ్ ఉంటది. ఏదైనా సరే ఇప్పుడు ఒక నార్మల్ ఏసీఎల్ టియర్ అయిందనుకోండి నీకు సర్జరీ కోసం మినిమమ్ 1 ఇయర్ పడతది. బట్ ఇండియాలో అట్లా గాదు. ఒకసారి సర్జరీ అని కన్ఫర్మ్ అంటే టియర్ అని కన్ఫర్మ్ అయింది తెలిసిందంటే ఇంకా నెక్స్ట్ ఇంకా 15-20 డేస్‌లో మనకు ప్లాన్ చేసేస్తారు సర్జరీ. ఇక్కడ అట్లా గాదు. 1 ఇయర్ పడతది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పడతది. రీసెంట్ టైమ్స్‌లో చాలా ఎక్కువగుంది. అండ్ ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ కోసం పోతే గనక ఇంకా అది వేరే లెవెలు. ఇంకా కొంతమందైతే ఫ్రాక్చర్స్ అయ్యి గూడా అట్లా టేబుల్ మీద కూర్చొని ఏడుస్తూ కూర్చొని ఒక 3, 4 అవర్స్ వెయిట్ చేసిన వాళ్ళున్నారు. అండ్ ఇది రెగ్యులర్ సినారియో. ఇదైతే నేను రీసెంట్‌గా ఒక వెబినార్ కాన్ఫరెన్స్‌కెళ్ళిన. అక్కడ అందరూ కన్సల్టెంట్ అండ్ జీపీస్ ఉండే. సో, వాళ్ళు గూడా అక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ఎంత మంచిగుంటదంటే ఇంకా పేషెంట్‌కి టాప్ నాచ్ ఫెసిలిటీ ఉంటది. ఆల్ ఓవర్ ద వరల్డ్ మన హాస్పిటల్ సర్వీస్ అనేది వేరే లెవెల్. హాస్పిటల్ సర్వీస్‌లో మన ఇండియా బెస్ట్. అది ఎక్కడ గూడా మనం వేరే కంట్రీ ఎవ్వి గూడా మన ఇండియాతో కంపీట్ చేయలేవు. అండ్ యూకేలో ఏదైనా వర్స్ట్ సర్వీస్ ఏదైనా ఉంది అంటే అది హాస్పిటల్‌కి సంబంధించిందే. అండ్ ఇదొక్క విషయం చాలు మీరు యూకేకి రావాలా వద్దా అని జెప్పేసి. ఏదైనా సరే మీరు ఫ్యామిలీతో ఇక్కడ సెట్ అయ్యారనుకోండి. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ ఏదన్నా ఒకటయ్యి మన లక్ బాలేక మన ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళాల్సొస్తే మాత్రం అక్కడనే మనకర్థమైపోతది. మన దగ్గర ఎన్ని పైసలున్నా గూడా వేస్టే. అండ్ మనకు అపాయింట్‌మెంట్ దొరకది. మనకు కావాల్సిన సర్వీస్ ఉండది. అండ్ మీరు అదే పెయిన్‌తోటి సర్వైవ్ అవ్వాలా, సస్టైన్ అవ్వాలా. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు గదా! ఫస్ట్ ఇక్కడున్నోళ్ళందరూ ఎట్లా అంటే ఇంకా ఎక్సర్‌సైజెస్, వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివి ఘోరంగా చేస్తా ఉంటారు. ఫిట్‌నెస్ అనేది మెయింటైన్ చేస్తా ఉంటారు. ఇంకా హాస్పిటల్ గడప గూడా చూడకుండా వాళ్ళైతే ఉంటారు. ఒకవేళ అట్లాంటి సిట్యుయేషన్ వచ్చిందంటే ఇంకా అంతకంటే దారుణమైన సిట్యుయేషన్ ఇంకేది ఉండదింకా యూకే లైఫ్‌లో. సో, ఇదైతే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా సరే మీ హెల్త్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలా. మీకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఇక్కడికొస్తే మాత్రం అస్సలుగా మీరు సస్టైన్ అవ్వలేరు. మళ్ళా మీరు బ్యాకెళ్ళిపోవాల్సొస్తది. సో, ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఫ్యామిలీతో సెటిల్ అయిదాం అనుకున్నా గూడా, లేకపోతే మీరు స్టూడెంట్ లాగా వద్దామనుకున్నా, వర్క్ కోసం వద్దామనుకున్నా గానీ, ఇదైతే చాలా వర్స్ట్ ఉంటది. ఇదైతే 100% చెప్తున్నా. ఇప్పటికి నేను చెప్తున్నాను. నేను 2 ఇయర్స్‌లో ఒక్కసారి గూడా దేవుడి దయ వల్ల ఇప్పటివరకు ఒక హాస్పిటల్ మొఖం గూడా చూడలేను. అంటే వర్క్ కోసం ఎళ్ళినా తప్పించి, నేను ఇప్పటిదాకా పేషెంట్ లాగానైతే ఎళ్ళలేను. అండ్ ఇది గైస్ నా ఫ్రెండ్స్ చాలామంది అపాయింట్‌మెంట్స్ దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోటి ఎవరైనా సరే వర్క్ వీసాలో ఉన్నప్పుడు ఏమవుతదంటే, వాళ్ళు వర్క్ వీసా ఉన్నన్ని రోజులు వర్క్ చేస్తా ఉంటారు. బట్ వీసా ఎండ్ అవుతున్న కొద్దీ వీళ్ళు మనకి ఇంకా స్పాన్సర్‌షిప్ ఎక్స్‌టెండ్ చేస్తారా? చేయరా? అని చెప్పేసి మన లైఫ్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటది. ఒకవేళ ఫ్యామిలీతో ఉంటే గనక ఇప్పుడు మనం వర్తీ క్యాండిడేటా? మనం ఇక్కడ ఉండొచ్చా? వి డిజర్వ్ దట్ వీసా అని చెప్పేసి నిజంగా మనం అంత క్యాలిబర్ ఉన్న పర్సన్ అయితే అది మన చేతుల్లో ఉంటది. ఇప్పుడు నేను వర్క్ చేయాలా? వద్దా? అని జెప్పేసి. బట్ ఇక్కడ అట్లా గాదు. మన ఎంప్లాయర్ డిసైడ్ జేస్తాడు. నువ్వు ఇక్కడ ఉండాలా? వద్దా? అని జెప్పేసి. సో, ఎంత మంచి క్రెడెన్షియల్స్ ఉన్నా గూడా లైక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్ మన చేతుల్లో ఉండదు. ఇంకోళ్ళ చేతిలో ఉంటదని జెప్పేసి ఇట్లాంటి సిట్యుయేషన్ ఊహించుకుంటే ఎంత దారుణంగా ఉంటదో ఒకసారి ఇమాజిన్ జేసుకోండి. సో, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇండియాలో మనకు నచ్చకపోతే మనం జాబ్ ఎళ్ళిపోయి ఇంకో జాబ్ జూసుకుంటాం. బట్ ఇక్కడ మనం ప్రొఫెషనల్‌గా సెట్ అయినప్పుడు అది మన ఎంప్లాయర్ చేతుల్లో ఉంటదంటే అది ఒకసారి ఇమాజిన్ జేసుకోండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. వీసా దగ్గరకొచ్చేస్తుంది. ఇంకా నా లైఫ్ ఏమైతదో అని జెప్పేసి చాలా ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ గూడా క్యాన్సెల్ జేసుకోవాల్సిన సిట్యుయేషన్ అయితే ఉంటది. సో, ఇట్లాంటివి నేను రోజు చూస్తా ఉన్నా. వర్క్ వీసాలో ఉన్నోళ్ళకి ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద నెగెటివ్ థింగ్ అని జెప్తా. సో, ఇది గైస్ నాకు ఐడియా ఉన్న మట్టుకు ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నేనైతే మీకు చెప్పడానికైతే ట్రై జేషిన. ఇంకేదైనా మిస్ అవ్వచ్చు. అండ్ ఈ కొంతమందికి జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ నాకు జరిగినయయితే నేను ఎక్స్‌ప్లెయిన్ జేషిన. నాకనిపించింది నేను జెప్పిన. సో, ప్రతి ఒక్కటి గూడా నా ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి ఇది అందరికి జరుగుతా అంటే జరగకపోవచ్చు గూడా. సో,
ఇది మీకైతే కొంచెం ఇన్‌సైట్ అయితే ఉంటది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చినా గానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకొక అండర్‌స్టాండింగ్ అయితే ఉంటది. మనం డ్రీమ్‌లో ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటది. రియాలిటీలో ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటది. నేను ఇచ్చిందయితే ఒక రియాలిటీ చెక్ అని చెప్తా. సో, నాకు ఇట్లాంటి గైడెన్స్ ఎవరు ఇయ్యలేరు స్టార్టింగ్‌లో. సో, ఒక రకంగా ఇస్తా ఉంటే మాత్రం నేను దానికి ముందుగా వెల్ ప్రిపేర్డ్ అయ్యి ఉంటుంటి. కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి నన్ను నేను మంచిగా కాపాడుకుంటుంటా అనుకుంటా నేను. సో, ఇది ఇంకా నలుగురికి హెల్ప్ అయితదని చెప్పేసి నేను ఈ వీడియో చేసిన. సో, ఇట్లా గైస్ ప్రతి ఒక్క సిట్యుయేషన్ ఉంటది. ఏదేమైనా సరే మన ఐడెంటిటీ మాత్రం మనం మార్చుకోలేము. మనం ఒక ఇండియన్ లాగా పుట్టినాము. మనం చచ్చిపోయేదాకా ఇండియనే. ఇక్కడికొచ్చేసి మనము మన కల్చర్, మన బిహేవియర్ అన్నీ మార్చుకున్నంత మాత్రాన మనం వైట్ అయిపోము. అండ్ మన కల్చర్ అనేది, మన రూట్స్ అనేది మారిపోవు. సో, అది చెప్తున్నా. ఏదైనా సరే మనకు ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటది. బట్ ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే మనం మార్చలేము. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు. సో, ఈ రకంగా లైఫ్ అనేది బానే ఉంటది. అంటిల్ అన్లెస్ మనము మంచి హై పేయింగ్ వైట్ కాలర్ జాబ్‌లో ఉంటే తప్పించి మనం ఏ పొజిషన్‌లో ఉన్నా గూడా మనకు ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తా ఉంటాము. సో, ఇది గైస్ మనం ఇండియాలో జస్ట్ ఒక 30,000-40,000 సంపాదించినోళ్ళు ఒక రేంజ్‌లో మనం ఉంటాము. బట్ ఇక్కడ అట్లా గాదు. 1,00,000-2,00,000 సంపాదించినా గూడా అసలు డజంట్ మ్యాటర్. అది జస్ట్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయనీకే. అది ఇక్కడ నార్మల్‌గా యూకేలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ఉంటది. సో, ఇదైతే గుర్తుంచుకోండి. మీకు లైఫ్ స్టైల్ అయితే ఉంటది. బట్ మీ రూట్స్ అండ్ ఆరిజిన్ మీరు మర్చిపోతే గనక మన మన లైఫ్‌కి ఒక అర్థం ఉండది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నా, ఎట్లున్నా గూడా మన ఆరిజిన్స్ అండ్ రూట్స్‌నయితే మర్చిపోకూడదు. అండ్ అదే మన యూనిక్‌నెస్. మనము మన ఓన్ ఐడెంటిటీని క్యారీ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, ఇది గుర్తుంచుకోండి. నేను ఇవన్నీ మీకు ఒక పాజిటివ్ వైబ్‌ని ఇవ్వడానికే నేను ఇట్లాంటివి చెప్పిన. మనం నెగెటివ్ తెలుసుకుంటేనే పాజిటివ్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది తెలుస్తా ఉంటది. ఎందుకంటే నెగెటివ్ మనకి ఎఫెక్ట్ కాకుండా దాన్ని ఎట్లా సబ్సైడ్ చేసుకోవాలా, దాన్ని ఎట్లా టాకిల్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉంటది. సో, ఈ రకంగా నా వీడియో మీకు కొంచెమన్నా హెల్ప్‌ఫుల్, మీ లైఫ్‌లో కొంచెమన్నా వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే గనక మన కామెంట్ సెక్షన్‌లో కింద తెలియజేయండి. ఎట్లా అనిపించింది మీకు అని చెప్పేసి. ఇంకా నేను ఇట్లాంటి వీడియోస్ ఇప్పుడు డార్క్ సైడ్ చెప్పినా కాబట్టి ఇంకా నెక్స్ట్ పాజిటివ్ గురించి కూడా వీడియో చేయబోతున్నా తొందరలో. ఓకేనా గైస్? ఎవరైనా సరే యూకేకి గాని డిఫరెంట్ కంట్రీస్‌కి స్టడీస్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటే ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రాసెస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక మనకు డీఎం చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానెల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీరు షేర్ చేస్తేనే మనకు మంచి రీచ్ వస్తది. ఈ వీడియోలో నాకు ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ నుంచి అయితే నేను మీకు చెప్పినాను. ఇంకా చాలా విషయాలు మిస్ చేయొచ్చు. అండ్ మీరు ఎవరైనా యూకేలో ఉన్నోళ్ళు ఈ వీడియో చూస్తా ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు నేను ఏమేమి మిస్ చేసినో. అండ్ ఇది గైస్. సో, నేనేదైతే దీన్ని కంప్లెయింట్ చేస్తలేను. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పుకుంటున్నా. బట్ ఆల్ ఓవర్ ఇప్పుడు నేను 2 ఇయర్స్ దాటింది కాబట్టి నా లైఫ్ చాలా బానే ఉంది. అండ్ కంపారిటివ్‌లీ ఇండియాలో కంటే ఇక్కడ చాలా బానే ఉంది. నేను అన్నీ మేనేజ్ చేసుకుంటున్నా. ఏదైనా సరే రిస్క్ తర్వాత రివార్డ్ ఉంటది. సో, రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ వస్తది. అదైతే గుర్తుంచుకోండి. సో, ఎంత పిండికి అంత రొట్టె అని చెప్తారు. సో, మనం ఎంత కష్టపడితే అంత మంచిగా ఉంటది లైఫ్. యూకే లైఫ్ అందరూ అనుకుంటారు ఒక డ్రీమ్ వరల్డ్ అని చెప్పేసి. నాకు తెలిసి నా మాటలో చెప్పాలంటే ఏందంటే దూరపు కొండలు నులుపు అంట.